జై శ్రీమన్నారాయణ. నేటి సమాజంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా కానీ మన ఇతిహాసాలైనటువంటి రామాయణ మహాభారతంలోని విశేషాలను చిన్న చిన్న విషయాలను కూడా మనం జీవితంలో ఉపయోగించుకోవడానికి తెలియజేసుకోవటానికి మనకు తీరిక లేని సమయం ఉంది. అందువలన నేను రామాయణాన్ని చిన్న వచన రూపంలో అంటే చిన్న క్లుప్త రూపంలో జరిగినటువంటి రామాయణాన్ని నేను వచన రూపంలో వినిపిస్తున్నాను, వినండి. సమాజ స్థితి, నాగరికత మొదలైనవి ఆ గ్రంథాలలో ఇమిడి ఉన్నాయి. అన్నింటికంటే అతి ప్రాచీనమైన ఇతిహాసం రామాయణం. అది రాముడి జీవిత చరిత్ర. దానికి ముందు ఛందోబద్ధమైన సారస్వతం కొంత ఉండేది. హిందువులకు అతి పవిత్రాలైన వేదాలలో అధిక భాగం ఏదో ఒక ఛందంలో వ్రాయబడింది. అయినా రామాయణాన్నే ఆదికావ్యంగా భారతీయులు ఏకగ్రీవంగా పరిగణిస్తారు. రామాయణకర్త వాల్మీకి ముని, తదనంతరం అనేక పద్య కథా గ్రంథాలు ఆ ప్రాచీన కవికి ఆరోపితమైనాయి. రాను రాను ఆయన రచించని అనేక శ్లోకాలను ఆయన విరచితాలే అనటం మా దేశవాసులకు పెద్ద వాడుక అయిపోయింది. ప్రక్షిప్త భాగాలను అలా ఉంచండి. రామాయణమేమో అతి చక్కని రచన. విశ్వ సారస్వతంలో రామాయణానికి దీటైనది లేదు. ఒకనొక యువకుడుండేవాడు. అతడి కుటుంబానికి జీవనాధారం ఏదీ లేదు. అతడు బలిష్ఠుడు, సాహసి, చివరికి దోపిడీదారిగా తయారయ్యాడు. వీధుల్లో ప్రజలపై పడి దోచుకునేవాడు. అలా దోచుకున్న డబ్బుతో తండ్రిని, తల్లిని, భార్యాబిడ్డలను పోషించేవాడు. ఇలా ఎడతెరిపి లేక జరిగిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు నారద మహాముని ఆ దారిన పోతున్నాడు. ఈ దొంగ ఆయన మీద పడ్డాడు. నారదుడు అతగాన్ని, ఎందుకు నన్ను దోస్తున్నావు? మానవుల సొమ్మును దోచుకోవటం, వారిని హత్య చేయటం మహాపాతకాలు కదా. ఎందుకు ఈ పాపాలన్నింటినీ ఒడిగడుతున్నావు అని అడిగాడు. ఎందుక కుటుంబ పోషణకి నాకు డబ్బు కావాలి అని ఆ దొంగ బదులిచ్చాడు. మరి నీ కుటుంబం వారు నీ పాపాల్లో కూడా పాలు పంచుకుంటారా అని ముని అడిగాడు. తప్పక అన్నాడు. చాలా మంచిది. నన్ను పారిపోనివ్వకుండా ఇక్కడే కట్టి ఉంచు. నువ్వు ఇంటికి వెళ్ళి నీ వారిని అడిగి చూడు. నువ్వు సంపాదిస్తున్న ధనాన్ని పాలు పంచుకున్నట్లుగానే నీ పాపాలను కూడా వారు పాలు పంచుకుంటారేమో తెలుసుకో అని నారదుడు ఆ దొంగను ఇంటికి పంపాడు. అలాగే ఆ దొంగ ముందు తన తండ్రి వద్దకెళ్ళి, నాయనా, నేను మిమ్మల్ని ఎలా పోషిస్తున్నానో మీకు తెలుసా అని అడిగాడు. నాకు తెలియదు అన్నాడు తండ్రి. నేను దోపిడీ చేస్తూ మనుషులను చావగొట్టి వారి సొమ్మును దోచుకుంటాను అని చెప్పాడు కొడుకు. ఏమిటి అదే నువ్వు చేస్తున్నది? నువ్వు జాతి బాహ్యవుడివి, దూరంగా వెళ్ళిపో అంటూ తండ్రి కసురుకున్నాడు. అప్పుడు తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మా, మిమ్మల్ని నేను ఏం చేసి పోషిస్తున్నానో తెలుసా అని అడిగాడు. తెలీదు అన్నది ఆమె. దోపిడీలు, హత్యలు చేసి అన్నాడు ఆ దొంగ. ఎంత ఘోరం అంటూ తల్లి అరిచింది. మరి నా పాపాలలో నువ్వు పాలు పంచుకుంటావా అని కొడుకు అడిగాడు. నేనెందుకు పంచుకోవాలి? నేను దోపిడీ చేయలేదే అంది తల్లి. అప్పుడు అతను తన భార్య వద్దకెళ్ళి, నేను మిమ్మల్ని అందరినీ ఎలా పోషిస్తున్నానో తెలుసా అని అడిగాడు. తెలియదు అన్నది ఆమె. నేను దోపిడీ దొంగను. ఎన్నో ఏళ్ళుగా ఈ దోపిడీలు చేస్తున్నాను. ఆ విధంగా కదా నేను మిమ్మల్ని అందరినీ పోషిస్తున్నాను. ఇప్పుడు తెలుసుకోగోరేది ఏమిటంటే, నా పాపాలలో పాలు పంచుకోవటానికి నువ్వు సిద్ధమేనా అని అతడు ఆతురతతో అడిగాడు. పాపంలో నాకు పాలు లేదు ఏం లేదు. నువ్వు నా భర్తవి. నన్ను పోషించటం నీ బాధ్యత అని ఆమె నిష్కర్షగా చెప్పేసింది. దొంగకు కనువిప్పయింది. ఇది లోకం తీరు. ఎవరి కోసమై నేను దోపిడీ చేస్తున్నానో అలాంటి నా ప్రాణ బంధువులు సైతం నా కర్మఫలంలో పాలు పంచుకోరు అని భావించి ఆ దొంగ నారదుడు బంధితుడైన చోటు తిరిగి వచ్చి ఆయన కట్లు ఇప్పి ఆయన పాదాల మీద రాలి జరిగినదంతా చెప్పి, నేనేం చెయ్యాలి, నన్ను ఉద్ధరించండి అని కన్నీళ్లు పెట్టుకొని ప్రార్థించాడు. ఇప్పటి వరకు నీ జీవన విధానాన్ని వదిలిపెట్టు. నీ కుటుంబీకులలో ఎవరికీ నీ మీద నిజమైన ప్రేమ లేదని ఇప్పుడు నీకు తెలిసొచ్చింది కదా. కాబట్టి ఈ భయభ్రాంతులను వదులుకో. నీ సంపదలలో వారు పాలు పంచుకుంటారు. ఏ క్షణంలో నువ్వు నిర్దయుడవుతాడో మరుక్షణంలోనే వారు నిన్ను త్యజిస్తారు. అందులో మంచిలో భాగస్వాములే కానీ చెడులో భాగస్వాములు కారు. కాబట్టి సర్వావస్థలలో ఎవరు మనకు అండగా ఉంటారో ఆ సర్వేశ్వరుడే ఆరాధించు. ఆయన మనలను విడిచిపోడు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎన్నడూ తరగదు, ప్రతిఫలం ఆశించదు, స్వార్థపరత్వం ఎరుగదు అని ముని ఉపదేశించాడు. తర్వాత నారదుడు అతడికి ఆరాధనా పద్ధతిని నేర్పాడు.
ఆ దోపిడీ దొంగ సర్వసంగ పరిత్యాగం చేసి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడతడు ధ్యానంలో, ప్రార్థనలో తనకు తాను మరిచిపోయాడు. ఎంతగా మరిచిపోయాడంటే చీమలు అతని మీద పుట్టలు పెట్టాయి. అతనికి అదేమీ తెలియలేదు. అనేక సంవత్సరాలు గడిచాక మునీంద్ర లే అని వాణి వినిపడింది. ఇలా ప్రబోధితుడై అతడు, మునీంద్రుడా, దారి దోపిడీ దొంగను కాన్నానెను అన్నాడు. సంభ్రమాశ్చర్యాలలో, నువ్వు దొంగవు కావు, పరమ పవిత్రమైన మునివి. నీ పాత పేరు పోయింది. నీ మీద ఏర్పడ్డ ఈ చీమల పుట్టలను సైతం గుర్తించలేనంతగా తీవ్ర తపస్సులో మునిగిపోయావు. కాబట్టి ఇప్పటి నుండి నీవు వాల్మీకి అనే పేరుతో పిలువబడతావు. వాల్మీకం నుండి అంటే పుట్ట నుండి పుట్టిన వాడని అర్థమని వాణి తెలిపింది. ఈ విధంగా అతడొక ఋషి అయ్యాడు. ఆయన కవిగా పరిణమించిన విధం ఇది. ఒకనాడు వాల్మీకి స్నానానికై గంగానది వెళుతున్నాడు. దారిలో గిరగిరా తిరుగుతూ ఒకదానికొకటి ముద్దాడుకుంటూ విహరిస్తున్న క్రౌంచ పక్షుల జంట ఆయనకు కనపడింది. వాటిని ఆయన ప్రియంగా చూస్తుంటే క్షణంలో ఎక్కడి నుండో సర్రుమని ఒక బాణం వచ్చి మగ క్రౌంచాన్ని చంపేసింది. అది నేలకు కూలగానే క్రౌంచానన తన ప్రియుడు శరీరాన్ని ప్రదక్షిణ చేస్తూ విలపించసాగింది. తక్షణమే వాల్మీకి దుఃఖితుడై చుట్టూ చూడగా ఒక బోయవాడు కనపడ్డాడు. ఓరి, నువ్వు నృశంసుడివి, కరుణాలేనటువంటి హితుడివి. ఆ పక్షులు ప్రేమమయులై ఉండటం చూసి కూడా నీ ఘాతుకం ఆగలేదే అని ఋషి అరిచాడు. ఏమిటిది? ఏమంటున్నాను? ఈ తీరులో ఇంతకు మునుపెన్నడూ నేను మాట్లాడింది లేదే అని ఆయన తనలో తాను అనుకోసాగాడు. అప్పుడు భీతి చెందకు, ఇప్పుడు నీ నోటి గుండా వెలువడింది శ్లోకం. లోక ప్రయోజనార్థం శ్రీరాముడి చరిత్రను ఇలాంటి కవితల్లో రచించు అని ఒక వాణి వినపడింది. ఆ కావ్యం ముందు అలా విరచితమైనది. ఆదికవి వాల్మీకి హృదయం నుండి ఉప్పొంగిన శోకమే ప్రథమ శ్లోకమైంది. ఆ తర్వాత అతడు భవన సుందరమైన శ్రీమద్ రామాయణాన్ని రచించాడు. భారతదేశంలో అయోధ్య అనే ప్రాచీన నగరం ఉండేది. ఇప్పటికీ అది ఉంది. ఆ నగరం ఉన్న రాష్ట్రానికి ఔద్ అని పేరు. మీలో అనేకులు భారతదేశ పటంలో దాన్ని గుర్తించి ఉంటారు. అదే ప్రాచీనమైన అయోధ్య. ప్రాచీన కాలంలో దాన్ని దశరథుడనే రాజు పరిపాలించేవాడు. ఆయనకు 3 రాణులుండేవారు, కానీ పిల్లలు లేరు. ఆదర్శ హిందువులందరి మాదిరి ఆ రాజు ఆ రాణులు సంతానాన్ని ఆశించి తీర్థయాత్రలు చేశారు, ఉపవాసాలున్నారు, ప్రార్థనలు జరిపారు. కొన్నాళ్లకు 4 కుమారులు పుట్టారు. వారిలో పెద్దవాడు రాముడు. యథావిధిగా 4 సోదరులు సమస్త విద్యలు క్షుణ్ణంగా నేర్పారు. భవిష్యత్తులో కలహాలు జరగకుండా ప్రాచీన భారతదేశంలో రాజులు తమ జీవిత కాలంలోనే జ్యేష్ఠపుత్రుని యువరాజుగా, తమ తదనంతరం రాజుగా నిర్దేశించే ఆచారం ఉండేది. ఆ కాలంలో జనకుడనే మరో రాజు కూడా ఉండేవాడు. ఆయన కుమార్తె సీత అతి చక్కనిది. ఆమె జనకుడు పొలం దున్నుతుండగా లభించింది. భూదేవి పుత్రిక. ఆమె తల్లి తండ్రులు లేకనే జన్మించింది. సంస్కృతంలో సీత అనే పదానికి నాగలి చాలు అని అర్థం. భారతదేశ ప్రాచీన పౌరాణిక కథల్లో తల్లిదండ్రుల్లో ఒకరు లేక పుట్టినవారు, యజ్ఞకుండం నుండి పుట్టినవారు, యజ్ఞభూమి నుండి పుట్టినవారు, మేఘమండలం నుండి ఊడిపడ్డవారు, ఈ రీతి అద్భుత జననాలు సాధారణమే. సీత భూదేవి పుత్రిక కాబట్టి పరమ పవిత్రురాలు. జనక మహారాజు ఆమెను పెంచుకున్నాడు. ఆమె వివాహ వయస్కురాలవగానే రాజు తగిన వరుణ్ణి కోసం అన్వేషించసాగారు. భారతదేశంలో రాజకుమార్తెలు తమ వరుణ్ణి తామే ఎన్నుకునే స్వయంవరమనే ప్రాచీన ఆచారం ఉండేది. దేశంలో పలు ప్రాంతాల నుండి అనేక మంది రాజకుమారులు ఆహ్వానించబడ్డారు. రాజకుమార్తె సర్వాలంకార భూషితమై స్వయంవరమాలను చేతబుచ్చుకొని ఆసీనురాలైన రాజకుమారుల మధ్య వారిని చూస్తూ వెళుతుంది. ఒక సఖి ఆమె కూడా ఉండి హాజరై ఉన్న రాజకుమారుల విశిష్ట యోగ్యతలను వినిపిస్తుంటుంది. రాకుమారి తనకు నచ్చిన రాకుమారి మెడలో పుష్పమాల వేసి తన వరుణ్ణి ఎన్నుకుంటుంది. ఆ తర్వాత వారి వివాహం వైభవోపేతంగా జరుగుతుంది. సీతను పెండ్లాడగోరిన రాజకుమారులు అనేక ఉన్నారు. ఆమెను వివాహమాడటానికి నిర్ణయించబడ్డ వీర్య శుల్కం హర ధనుస్సుచే పెద్ద విల్లును విరవటం అంటే వంచటం అని భావం. ఈ అద్భుత కావ్యాన్ని చేయటానికి రాజకుమారులు తమ యావత్ శక్తిని ప్రయోగించారు. కానీ వారి వల్ల కాలేదు. చివరికి రాముడు ఆ మహాధనుస్సును చేతులతో ఎత్తి సునాయాసంగా వంచేశాడు. అది రెండుగా విరిగిపోయింది. ఆ విధంగా సీత
దశరథ రాజనందనుడైన శ్రీరాముణ్ణి తన భర్తగా ఎన్నుకుంది. సీతారాముల వివాహం మహావైభవోపేతంగా జరిగింది. రాముడు సీతను తన నగరానికి తీసుకువచ్చాడు. అప్పుడు తన కుమారులైన రాముణ్ణి యువరాజుగా పట్టాభిషిక్తుని చేసి తాను విశ్రాంతి తీసుకునే సమయం వచ్చిందని వృద్ధుడైన దశరథుడు భావించాడు. పట్టాభిషేక మహోత్సవానికి సర్వసన్నాహాలు పూర్తయినాయి. దేశమంతా ఆ శుభకార్యాన్ని గురించి మహానందం పొందింది. అప్పుడు దశరథ రాణుల్లో చిన్నదైన కైకేయికి ఆమె పరిచారికల్లో ఒకతే చాలా కాలం కిందట రాజు నీకు 2 వరాలు ఇచ్చాడు కదా, అవి జ్ఞాపకం చేసింది. పూర్వం ఒకరోజు కైకేయి తన సేవల చేత రాజుకు మహాప్రీతిని కలిగించగా ఆయన ఆమెకు 2 వరాలిచ్చాడు. నాకు శక్యమైన వాటిలో ఏమైనా 2 కోరుకో అని నీకిస్తాను అన్నాడు. ఆమె ఇప్పుడేమీ అవసరం లేదు, ఆ తర్వాత అడుగుతానన్నది. ఆ వరాలను గురించి ఆమె పూర్తిగా మరిచిపోయింది. ఆమె పరిచారికల్లో దుష్టురాలైన ఒకటి ఆమెకు దుర్బోధ చేయసాగింది. రాముడిని కలిగే రాజ్యప్రాప్తిని గురించి ఆమె అసూయ ఎక్కువ అయ్యేటట్లు దుర్బోధ చేసింది. ఆమె కుమారుడే రాజైతే ఎంత బాగుంటుందో అనే విషయాన్ని బాగా తలకెక్కించింది. కైకేయి ఈర్ష్యతో ఉన్మత్తురాలయ్యింది. అప్పుడు ఆ పరిచారిక ఆ 2 వరాలను రాజును అడగమనగా, నీ కుమారులైన భరతుని రాజ్యాభిషేకం చెయ్యమని ఒక వరాన్ని, రాముణ్ణి 14 ఏళ్ళు తన వనవాసానికి పంపమని ఇంకో వరంగా కోరు అంది. వృద్ధుడైన రాజు రాముడే ప్రాణం, ఆత్మ భార్య ఉద్దేశంతో ఈ వరాలు అడగగానే రాజు కాబట్టి అతడు మాట తప్పలేకపోయాడు. ఏం చేయటానికి పాలుపోలేదు. కానీ రాముడు రాజ్యాన్ని వదులుకొని అడవికి పోవటానికి సంతోషంగా అంగీకరించి తండ్రిని అసత్య దోషం నుండి కాపాడాడు. ఆ విధంగా రాముడు అడవుల్లో 14 ఏళ్ళు నివసించసాగాడు. తన భార్య సీత, సోదరుడైన లక్ష్మణుడు ఆయనతోనే వెళ్ళారు. రావద్దని చెప్పినా వారు ఆయనతో కలిసి అడవులకు పయనమయ్యారు. ఘోర అరణ్యాల్లో నివసిస్తున్న ప్రజలను ఆర్యులెరుగరు. ఆ వనవాసి గణాలను ఆర్యులు వానరులని పిలిచేవారు. వానరులు అసాధారణ బలాక్రమంతులైన వారు రాక్షసులుగా పేర్కొనబడ్డారు. ఈ రాక్షసులు వానరులు వసించే అడవుల్లోకి సీతారామ లక్ష్మణులు చేరుకున్నారు. సీతారాముడితో అడవుల్లోకి తాను వస్తానన్నప్పుడు, అడవుల్లో మనం ఎరుగని ఆపదలు అనేకం ఎదురవుతాయి. నా వెంట వచ్చి రాజకుమారివైన నువ్వు ఆ కష్టాలను ఎలా భరించగలవు అని రాముడు అన్నాడు. రాముడు పోయిన చోటకెల్లా సీత కూడా వెళ్తుంది. రాజకుమారినని, ఉత్తమ మంగళ సంజాతనని ఈ మాటలన్నీ ఎందుకు? నీకు వెన్నంటే నేను నడుస్తాను అంది సీత. అలాగే సీత నడుస్తున్నది. ఇక తమ్ముడ వారితో కూడా నడుస్తున్నాడు. వారు అడవిలో ఎంతో దూరం చొచ్చుకుని వెళ్ళి గోదావరి తీరాన్ని చేరారు. అక్కడ ఒక చిన్న పర్ణశాలను నిర్మించుకున్నారు. రామలక్ష్మణులు జింకలను వేటాడి పళ్ళను సేకరించుకుని వచ్చేవారు. ఇలా వారు కొంతకాలం గడిపాక అక్కడికి ఒక రాక్షసి వచ్చింది. ఆమె లంకేశ్వరుడి చెల్లెలు. స్వేచ్ఛగా అడవిలో విహరిస్తూ రాముడు ఉన్న చోటకు వచ్చింది. అతడు అద్భుత సౌందర్యాన్ని చూసి తక్షణమే ఆమెకు అతడి పట్ల మోహం పుట్టుకొచ్చింది. కానీ రాముడు పరమ పవిత్రుడు, వివాహితుడు కాబట్టి ఆ రాక్షసి వలపుకు ప్రేరణ పొందలేదు. ఆ కసి తీర్చుకోవటానికై ఆమె రాక్షసరాజు అయిన తన అన్న వద్దకు వెళ్ళి రాముడి భార్య అయిన సీత భువనైక సౌందర్యాన్ని గురించి చెప్పింది. మానవులందరిలో రాముడు అమిత పరాక్రమశాలి. దేవతలలో, రాక్షసుల్లో అతను గెలిచే పరాక్రమవంతులు ఎవ్వరూ లేరు. కాబట్టి రాక్షసరాజు కుట్ర పన్నవలసి వచ్చింది. అతడు మాయావి అయిన మరో రాక్షసుని తోడు చేసుకుని అతగాన్ని బంగారు జింకగా మార్చాడు. ఆ బంగారు జింక రాముని పర్ణశాల పట్ల చుట్టూ తిరగసాగింది. సీత దాని అందచందాలు చూసి ముచ్చటపడి దాన్ని వట్టి తెమ్మని రాముణ్ణి కోరింది. సీతను లక్ష్మణుని రక్షణలో ఉంచి రాముడు జింకను తరుముకుంటూ అడవిలోకి వెళ్ళాడు. అప్పుడు లక్ష్మణుడు తన కుటీరం చుట్టూ ఒక అగ్ని వలయాన్ని ఏర్పాటు చేసి, అమ్మా, ఈ రోజు నీకేమైనా ఆపద కలుగుతుందని తోస్తుంది. కాబట్టి నేను చెప్పేదేమంటే ఈ మాయా వలయం దాటి బయటకు మాత్రం పోవద్దు. పోతే ఏదో ఒక ఆపద వాటిల్లుతుంది అని సీతను హెచ్చరించాడు. ఇంతలో రాముడు మాయామృగం మీద బాణాన్ని ప్రయోగించాడు. బాణం తగిలిన మరుక్షణమే జింక తన రూపాన్ని వదిలేసి రాక్షస రూపాన్ని పొంది, హా లక్ష్మణ, నాకు సహాయం రా అని రాముడి గొంతుతో ఒక కేక పర్ణశాలకు వినపడేలా అరిచి మరణించింది.
లక్ష్మణ వెంటనే బయలుదేరి రాముడి సహాయానికి వెళ్ళు అని సీత తొందర పెట్టింది. అది రాముడి కంఠస్వరం కాదు అన్నాడు లక్ష్మణుడు. కానీ సీత ప్రార్థనలను కాదనలేక లక్ష్మణుడు రాముడిని వెతుక్కుంటూ వెళ్లాల్సి వచ్చింది. అతడు అలా వెళ్ళగానే రాక్షసరాజు సన్యాసి రూపంలో పర్ణశాల ద్వారం వద్ద నిలబడి భిక్ష కోరాడు. కాసేపు ఉండండి, నా భర్త ఇంటికి తిరిగి వస్తారు, అప్పుడు సమృద్ధిగా భిక్ష సమర్పిస్తాను అని సీత చెప్పింది. అతడు కళ్యాణి, నేను వేచి ఉండలేను, ఆకలి తీవ్రంగా ఉంది, నీ వద్దే ఉన్నదాన్నే సమర్పించు అన్నాడు. అప్పుడు సీత పర్ణశాలలో ఉన్న కొన్ని పళ్ళను తీసుకొని బయటకు వచ్చింది. నేను సన్యాసిని, భయపడనవసరం లేదు, భిక్షను తీసుకుని నా సమీపానికి రావచ్చును అని ఆమెను అనేక విధాలుగా నచ్చజెప్పాడు. సీత మాయా వలయాన్ని దాటి సన్యాసి సమీపానికి వచ్చింది. తక్షణమే సన్యాసి రాక్షసరూపం దాల్చి తన మాయా రథాన్ని రావించి విలపిస్తున్న సీతను ఆ రథంపై పెట్టుకొని అక్కడి నుండి పారిపోయాడు. పాపం సీత అసహాయురాలు, సాయానికి అక్కడ ఎవరూ లేరు. రాక్షసుడు ఆమెను అలా ఎత్తుకొని పోతుంటే ఆమె తన చేతికి ఉన్న నగలను కొన్నింటిని తీసి మధ్య మధ్యలో నేల మీదకు జారవిడిచింది. రావణుడు సీతను లంకా రాజ్యానికి అంటే సింహలానికి తీసుకొని పోయాడు. అతడక్కడ ఆమెను అనేక ఆశలు చూపించి తన రాణిగా ఉండమన్నాడు. కానీ సీతాదేవి ప్రాతిపత్యానికి ప్రతిరూపం. కానీ ఆమె ఆ రాక్షసుడితో పలుకనైనా పలకలేదు. రావణుడు తనకు రాణి అవ్వటానికి ఆమె సమ్మతించే వరకు ఆమెను ఒక చెట్టు కింద అహోరాత్రాలు గడిపేటట్లు నిర్బంధించాడు. రామలక్ష్మణులు పర్ణశాలకు తిరిగి వచ్చాడు. అక్కడ సీత లేకపోవడంతో చూసి వారి దుఃఖం కట్టలు తెంచుకుంది. ఆమెకేమైనదోనని వారు ఊహించలేకపోతున్నారు. సోదరులిద్దరూ ప్రతి చోట సీతను వెతుకుతూ బయలుదేరారు. ఆమె జాడ కనిపించలేకపోయారు. ఎంతో దూరం వెళ్ళాక వారికి ఒక వానరమోక కనిపించింది. ఆ వానరుల నడుమ దివ్య వానరుడైన హనుమంతుడు ఉన్నాడు. వానరోత్తముడైన హనుమంతుడు రాముడికి అత్యంత భక్తుడు, దాసుడు అయ్యాడు. సీతను కాపాడటంలో రాముడికి హనుమంతుడు ఏ విధంగా తోడ్పడింది మనం ముందు ముందు చూడబోతాం. రాముని పట్ల అతని భక్తి అంత గొప్పతనం గొప్పవటం చేత హిందువులు నేటికి అతన్ని ఆదర్శ భగవద్భానునిగా పూజిస్తున్నారు. వానరులు, రాక్షసులు అంటే దక్షిణ భారతదేశంలో ఆదిమవాసులే అని మీకు తెలుసు. ఇలా చివరికి రాముడు వానరుల మైత్రిని సంపాదించాడు. తానొకనాడు ఆకాశంలో అతిలోక సౌందర్యవతి అయిన ఒక స్త్రీని రాక్షసుడు ఒక రథంలో తీసుకొని పోవటం చూశామని వానరులు తెలిపారు. అప్పుడు ఆమె శోకిస్తుందని, తామున్న ప్రదేశం మీదుగా రథం పోతుంటే తమ దృష్టిని తమ వైపుకు మరలించటానికే ఆమె తన నగల్లోని ఒకదాన్ని కిందకు జారవిడిచిందని వారు చెప్పారు. రాముడికి ఆ నగను తెచ్చి చూపించారు. లక్ష్మణుడు దాన్ని చూసి ఇదెవరిదో నాకు తెలియదు అన్నాడు. రాముడు దాన్ని చూసి గుర్తించి, అవును, ఇది నా సీతదే అన్నాడు. లక్ష్మణుడు దాన్ని గుర్తించలేకపోయాడు. ఎందుకంటే వదిన పూజ్యురాలు కాబట్టి మరిది ఆమె భుజాలపై వైపు గాని కంఠం వైపు గాని కన్నెత్తి చూడడు. అది భారతదేశంలో ఒక ఆచారం. ఇది కంఠాహారం అయినందువల్ల లక్ష్మణుడు గుర్తించలేకపోయాడు. ఈ ఇతిహాసంలో ప్రాచీన భారతదేశ ఆచార స్పర్శ ఉంది. అప్పుడు సీతను గురించి హనుమంతుడు చెప్పిన సకల వృత్తాంతాన్ని తెలుసుకొని సేనలను సమకూర్చుకొని రాముడు భారతదేశం దక్షిణాగ్రం వద్దకు చేరుకున్నాడు. అక్కడ వానరసేన భారతదేశాన్ని సింహళంతో కలిస్తే హేతుబంధు అనే పెద్ద వంతెనని నిర్మించింది. లోతు తక్కువగా ఉన్న ఆ వైపు ఇసుక దిబ్బల మీదుగా భారతదేశం నుండి సింహళాన్ని చేరుకోవటం ఇప్పుడు సాధ్యమే. రాముడు సాక్షాత్ దేవుడి అవతారమే. లేకుంటే పనులన్నింటినీ ఆయన చేసి ఉండలేడు. ఆయన దేవుడి అవతారమే హిందువుల నమ్మకం. 10 అవతారాలలో రామ అవతారం 7వదని భారతీయుల విశ్వాసం. వానరులు పెద్ద పెద్ద కొండలనే ఎత్తుకొచ్చి సముద్రంలో పడేసి రాళ్లతోనూ చెట్లతోని కప్పి ఒక పెద్ద వంతెనను నిర్మించారు. ఒక చిన్న ఉడత ఇసుకల్లో పొర్లాడుతూ మాటిమాటికి సముద్రంలోకి పోయి తన శరీరాన్ని అంటిన ఇసుకను విదిలేస్తూ వస్తుంది. ఇలా అంతటి అల్పప్రాణి సైతం తన శక్తి కొద్దీ సముద్రంలో ఇసుకను చల్లి సేతు నిర్మాణానికి తోడ్పడింది అని ఒక ఇతిహాసాన్ని చెబుతుంటారు. పెద్ద కొండలను, పూర్తి అడవులను, ఇసుకలను మొత్తాన్ని తెచ్చిపడేసే వంతెన కడుతున్న వానరులు తమ శరీరాన్ని ఇసుకలో పొర్లించి
ఆ ఇసుకను సముద్రంలో విదిలిస్తున్న ఆ చిన్న ఉడతను చూసి నవ్వారట. రాముడందుకు శుభం చేకూరని అది చిన్న ఉడత. తన శక్తి మేరకు అది పాలు పడుతోంది. కాబట్టి మీలో గొప్పవారికి ఉన్నంత గొప్పతనం దీనికి ఉంది అని చెప్పి ఉడత వీపును తన చేతితో నిమిరారట. రాముడి చేతి వేలి గుర్తులుగా పడ్డ 3 నిలువు చారల ఇప్పటికీ ఉడతల మీద వీపు మీద కనపడుతున్నాయి. వంతెన నిర్మాణం పూర్తి కాగానే రామలక్ష్మణుడి నాయకత్వంలో వానర సేనంతా లంకలో ప్రవేశించింది. ఆ తరువాత అనేక నెలల పాటు ఘోర యుద్ధం, రక్తపాతం జరిగింది. చిట్ట చివరికి రాక్షసరాజైన రావణుడు నిర్జితుడయ్యాడు. భవనాలు మొదలు సమస్తం బంగారంతో నిర్మితమైనాయి. అతడి రాజధాని రాముని వశమైంది. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో నేను లంకను వెళ్ళాను అని చెప్పినప్పుడు ఆ అమాయక ప్రజలు అక్కడ ఇళ్లన్నీ మన గ్రంథాల్లో వ్రాసినట్లుగా బంగారు మేడలే కదా అనేవారు. ఈ విధంగా ఈ బంగారు పట్టణాలన్నీ రాముడి వశమయ్యాయి. అతడు వాటిని రావణుడి తమ్ముడైన విభీషణుడికి ఇచ్చాడు. యుద్ధంలో విభీషణుడు రాముడికి అమోఘమైన సహాయం చేశారు. దానికి రాముడు ప్రత్యుపకారంగా విభీషణుని రావణుని స్థానంలో లంకారాజ్య సింహాసనంపై అధిష్ఠింపజేశాడు. తర్వాత రాముడు సీతతోనూ తన అనుచరులతోనూ లంక నుండి బయలుదేరాడు. కానీ అనుచరుల్లో ఒక గొనుగుడు ప్రారంభమైంది. రావణుని ఇంట ఉండిన సీత తన శీల పవిత్రతను నిరూపించుకోలేదు. కాబట్టి పరీక్ష కావాలి అని వారు ఘోషించారు. పవిత్రురాలు మూర్తి భవించిన ప్రతివతా ధర్మమే సీత అని రాముడన్నాడు. అయినా పరీక్ష జరిగి తీరాలి అని జనం పట్టుబట్టారు. వెంటనే ఒక పెద్ద యాగాన్ని సిద్ధపరిచింది. అందులో సీత దూకవలసి ఉంది. ఆమె భస్మమైపోతుందేమో అని రాముడు వ్యాఖ్యలపడ్డాడు. కానీ క్షణంలో అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిదేవుడి తల మీద ఒక సింహాసనం ఉంది. దానిలో సీత ఆసీనురాలై ఉంది. బంగారు కాంతులతో ప్రకాశిస్తున్న సీతను చూసి భక్తితో వారంతా పరవశించిపోయారు. వనవాస ప్రారంభంలో తమ్ముడైన భరతుడు రాముడి వద్దకొచ్చి తండ్రి మరణవార్తను తెలిపి రాజ్యసింహాసనాన్ని నువ్వు అధిష్ఠించవలసిందే అని రాముణ్ణి బలవంతం చేశాడు. రాముడు వనవాసం చేసినంతకాలం భరతుడు సింహాసనం అధిష్ఠించలేదు. భక్తితో రాముడికి బదులు రామపాదుకులను పట్టాభిషేకం చేశారు. భరతుడు వనవాసం తర్వాత రాముడు రాజధానికి తిరిగి వచ్చాడు. ప్రజాసమ్మతితో అతడు అయోధ్యకు రాజయ్యాడు. రాజ్యాన్ని తిరిగి పొందాక రాముడు ప్రజల మేలుకై ఆ కాలంలో రాజులు చేయవలసిన ప్రతిజ్ఞలన్నింటినీ నెరవేర్చారు. రాజు తన ప్రజలకు సేవకుడు. ప్రజా అభిప్రాయానికి అతడు తల ఒగ్గాల్సిందే. ఈ విషయం మనకు ముందు స్పష్టమవుతుంది. సీతతో రాముడు కొన్ని ఏళ్లు హాయిగా గడిపాడు. సీత రాక్షసుతేట అపహరించబడిందని, సముద్రాన్ని అవతల వైపుకు కొనిపోబడిందని ప్రజలు తమలో తాము మరలా సంశయంతో మాట్లాడుకోసాగారు. ఇంతకుముందు జరిగిన పరీక్ష వారికి సంతృప్తినివ్వలేదు. మరలా మరోసారి ఆమె పరీక్షించబడాలి లేదా నగరం నుండి ఆమెను బహిష్కరించాలి అని ప్రజలు ఘోష పెట్టారు. ప్రజల అభిష్టాన్ని తీర్చడానికై రాముడు సీతను బహిష్కరించాడు. కవి మునీంద్రుడైన వాల్మీకి ఆశ్రయము ఉండే అడవి ప్రాంతంలో ఆమెను విడిచిపెట్టాడు. అసహాయురాలైన గతి లేక శోకిస్తున్న సీతను చూసి ఆమె విషాద వృత్తాంతాన్ని విని వాల్మీకి ఆమెకు తన ఆశ్రమంలో నిల్వ నీడనిచ్చాడు. సీత అప్పుడు నిండు గర్భిణి. అచిరకాలంలోనే ఆమెకు కమల పిల్లలు కలిగారు. కవి ఆ పిల్లలను వారెవరి పిల్లలైనటువంటిది చెప్పలేదు. బ్రహ్మచారులుగా వారు ఆయన పోషణలో పెరిగారు. అప్పుడు ఆయన రామాయణం అనే కావ్యాన్ని రచించి దాన్ని గానాభినయోగ్యం గావించాడు. భారతదేశంలో రూపకాలు ఎంతో పవిత్రంగా పరిగణించబడతాయి. రూపకం సంగీతం, మతం, ధర్మాలని భావించబడేవి. ఏ గేయమైనా చివరికి పెద్ద గేయమైనా ప్రేమ గేయమైనా సరే అన్నీ కూడా తమ ఆత్మను పూర్తిగా అందులో లీనం చేయగలిగేవాడు మోక్షాన్ని పొందుతాడు. అతడు మరేమీ చేయనక్కర్లేదు. ధ్యానశీలుడు చేరే గమ్యాన్నే గానశీలుడు కూడా చేరగలుగుతారని అంటారు. రామాయణాన్ని అభినయ రూపకంగా చేసి దాన్ని పఠించటానికి, గానం చేయటానికి రాముడి కుమారులిద్దరికీ వాల్మీకి నేర్పాడు. కొన్నాళ్లకు రాముడు ప్రాచీన చక్రవర్తులు సాధారణంగా చేసే ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. భారతదేశంలో వివాహితుడు భార్య పక్కన కూర్చుండబెట్టుకోకుండా ఏ క్రతువు గాని చేయకూడదు. భార్య భర్త పక్కనే ఉండాలి. సహధర్మచారిణి అనేది పత్నికి వాచకం. హిందూ గృహస్థుడు అనుసరించాల్సిన కర్మకలాపాలు వందల సంఖ్యలో ఉన్నాయి.
శాస్త్రయుక్త ఏ క్రతువు నిర్వహించాలన్నా భార్య ఉండాలి, లేకపోతే ఏ కర్మ చేయటానికి అతడికి అర్హత ఉండదు. రాముడి భార్య బహిష్కరించబడ్డ కారణంగా ఆమె అతడి పక్కన లేదు. కాబట్టి ప్రజలు రాముణ్ణి పునర్వివాహం చేసుకోమన్నారు. కానీ ప్రజల ఈ కోరికను మాత్రం అతడు మొదటిసారిగా ప్రతిఘటించటం జరిగింది. అలా ఎన్నటికీ జరగదు. నా జీవితంలో సీతదే అన్నాడు అతడు. కాబట్టి యజ్ఞ నిర్వహణార్థం అప్పుడు సీతాదేవికి బదులు బంగారంతో ఒక సీత ప్రతిమ రూపొందించబడింది. ఆ మహోత్సవ సందర్భంలో భక్తిని పెంపొందించటానికై రూపక ప్రదర్శనకు కూడా ఏర్పాట్లు గావించబడ్డాయి. మహర్షి కవి అయిన వాల్మీకి తన శిష్యులైన లవకుశలతో వచ్చాడు. వారు రాముడి కుమారులన్న సంగతి ఎవరికీ తెలియదు. నాటకానికి ఒక రంగం ఏర్పాటైంది. ప్రదర్శనకి సర్వం సిద్ధమైంది. ప్రేక్షకులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రాముడు, అతని తమ్ములు, ఆస్థానంలోనే ఉన్నతోద్యోగులు, ప్రజలు అందులో ఉన్నారు. వాల్మీకి దర్శకత్వంలో కుశలవులు రామాయణాన్ని మధురంగా గానం చేశారు. వారి రూపాన్ని చూసి సుమధుర కథాంతాన్ని విని ప్రేక్షకులంతా ముగ్ధులైనారు. పాపం రాముడు దాదాపు పిచ్చివాడయ్యాడు. నాటకంలో సీతా వివాహ ఘట్టం వచ్చినప్పుడు ఏం చేయటానికి అతను తోచలేదు. అప్పుడు వాల్మీకి, దుఃఖించవద్దు, నీ సీతను నీకు చూపిస్తాను అని రాముణ్ణి ఊరడించారు. సీత రంగస్థలం మీదకు వచ్చింది. ఆమెను చూడగానే రాముడి ఆనందం వర్ణనాతీతమైంది. కానీ హఠాత్తుగా పరీక్ష అనే పాత గొణుగుడు చెలరేగింది. ఇలా మాటిమాటికి ప్రజలు నిర్దయగా తన పవిత్రతను శంకిస్తుంటే పాపం సీత వివసురాలైంది. ఇక సహించలేకపోయింది. తన శీల పవిత్రతను నిరూపించమని ఆమె దేవతలను ప్రార్థించింది. అప్పుడు అక్కడి భూమి విచ్చుకొని, ఇదిగో రుజువు అని పెద్దగా అంటూ సీత భూమాత గర్భంలోకి అంతర్హితురాలైంది. ఈ విషాద పర్యవసానానికి ప్రజలు నిర్విఘ్నులైనారు. రాముడు శోకంలో మునిగిపోయాడు. సీత అంతరార్థమైపోయాక కొన్నాళ్లకు ఒక దేవదూత రాముడి వద్దకు వచ్చి, నీ అవతార కార్యం పూర్తయినందువల్ల నిత్యధామానికి వేం చేయవలసి ఉందనే దేవతల సందేశాన్ని అందజేశాడు. ఈ సందేశంతో తాను భగవంతుననే ధ్యాస అతడికి కలిగింది. తన నగరం పక్కన ప్రవహించే సరయూ నదిలో మునిగి రాముడు పరలోకంలో సీతను చేరుకున్నాడు. ఇది భారతీయుల ప్రాచీన ఇతిహాసం, గొప్ప ఇతిహాసం. సీతారాముల భారతీయులకు ఆదర్శప్రాయులు. పిల్లలందరూ, ముఖ్యంగా బాలికలు సీతను ఆరాధిస్తారు. పవిత్రురాలు, భక్తురాలు, ఓర్పు కలిగినటువంటి సీతను పోలి ఉండేటటువంటి కంటే భారతీయ మహిళ కోరదగ్గ ఉన్నతి మరొకటి లేదు. ఈ పాత్రను పరిశీలించినప్పుడు పాశ్చాత్యుల ఆదర్శం కంటే భారతీయుల ఆదర్శం ఎలా వేరైనదో మీకు స్పష్టమవుతుంది. జాతికంతకు సహనానికి సీత ఆదర్శమై ఉంది. చేతల్లో శక్తి చూపించండి అంటారు పాశ్చాత్యులు, సహనంలో మీ శక్తిని చూపించండి అంటారు భారతీయులు. ఒక వ్యక్తి ఎంత సంపద గడించవచ్చో అనే సమస్యను పరిష్కరించిన వారు పాశ్చాత్యులు. ఒక వ్యక్తి సంపదను ఎంతగా త్యాగం చేయగలడు అనే సమస్యను పరిష్కరించిన వారు భారతీయులు. చూశారా, రెండు పరమావధులు. ఆదర్శ భారతీయతకు సీత ఉత్తమ ఉదాహరణ. సీత అనే స్త్రీ నిజంగా ఒకప్పుడు ఉండేదా, ఆమె కథ నిజమా కాదా అనే వాదాపవాదాలు మనకొద్దు. సీత అనే ఆదర్శం ఉందని మనకు స్పష్టంగా తెలుస్తుంది. సీతాధర్మం మాదిరి యావద్దేశం వ్యాప్తమై జాతీయ జీవనంలోకి అంత గాఢంగా చొచ్చుకొని పోయి భారతీయుల ప్రతి రక్త కణంలోనూ కలిసిపోయిన పౌరాణిక గాథ మరొకటి లేదు. మంచికి గాని, పవిత్రత గాని, పరాతివత్యానికి గాని, భారతీయ మహిళా ధర్మానికి గాని సీత పెట్టింది పేరు. పురోహితుడు ఒక స్త్రీని ఆశీర్వదించేటప్పుడు సీత వలె ఉండమని ఆశీర్వదిస్తాడు. ఒక బాలికను దీవించేటప్పుడు సైతం అతడు సీతలా ఉండమని అంటాడు. వారంతా సీత పిల్లలు, సీతలుగా అవటానికి ప్రయత్నిస్తుంటారు. సీత క్షమ, సహనం, విశ్వాసం మూర్తిభవించిన పరమస్వాద్వి. దుర్భర కష్టాలు అనుభవించే సమయంలో కూడా ఆమె నోటి వెంట రాముణ్ణి గురించి ఒక్క కటువైన మాట కూడా వెలువడలేదు. అంతా తన విధిగా భావించి తన పాత్ర నిర్వర్తించింది. గర్భిణిగా ఉన్న ఆమెను అరణ్యంలో వదిలివేయటం ఎంత ఘోర కష్టమో ఆలోచించండి. కానీ ఆమెలో ఏమాత్రం పరుషత లేదు. అది భారతీయ దర్శనమే. ప్రాచీనుడైన బుద్ధుడు ఇలా అన్నాడు, ఎవరైనా నిన్ను హింసిస్తే, ప్రతిహింసకు నువ్వు ప్రయత్నిస్తే తొలి హింసకు అది ప్రతి ప్రక్రియ కాదు. లోకంలోని దౌర్జన్యాలతో పాటు నీ శ్రేష్ఠ ఇంకో దౌర్జన్యం అవుతుంది. సీత సహజ సిద్ధంగానే భారతీయ ధర్మం కలది. అపకారానికి ప్రత్యుపకారం ఎన్నటికీ తలపదు. పాశ్చాత్య దేశాల్లో
బయటికి వ్యక్తమయ్యే శక్తి బలాలు ఆదర్శాలు లేక పాశ్చాత్య దేశాల్లో కానవచ్చే సహనంలో స్థైర్యమే ఆదర్శమా? ఈ రెండు ఆదర్శాలలో యథార్థమైన ఆదర్శం ఏదో ఎవరికెరుక? చెడును జయించి దాన్ని కనిష్టపరుస్తామంటారు పాశ్చాత్యులు. చెడును సహనంతో రూపుమాపుతాం. చెడు మాకు లెక్కలోకి రానంత వరకు, అది మాకు ఒక ఆనందంగా పరిగణించేంత వరకు దాన్ని అనుభవిస్తాం. రెండూ గొప్ప ఆదర్శాలే. రెండింటిలోనే చివరి వరకు ఏది నిలబడి ఉంటుందో ఎవరు చెప్పగలరు? ఏ వైఖరి మానవాళికి ఎక్కువ లాభదాయకరమో ఎవరు ఎరుగుదురు? మృగ స్వరూపాన్ని నిరాయుధం చేసి గెలువగలమా? ఈ రెండింటిలో ఏది ఎవరికి తెలుసు? సహనమా, కార్యనిర్వహణమా? అంతదాకా మనం ఒక ఆదర్శాన్ని ఒకరు రూపుమాపకుండా ఉందాం. మనం ఉభయులం సాధించదలసిన కర్తవ్యం ఒకటే, ఏమంటే చెడును నిర్మూలించటం. మీ దారిని మీరు అనుసరించండి, మా మార్గాన్ని మమ్మల్ని అనుసరింపచేయనివ్వండి. మనం ఆదర్శాన్ని చేరుకుందముగాక. మా మార్గాన్ని అనుసరించమని పాశ్చాత్యులను మేము కోరము, ముమ్మాటికి కోరను. ఆదర్శం ఒక్కటే గాని పద్ధతులు ఎప్పుడూ ఒకటిగా ఉండలేవు. కాబట్టి భారతీయుల ఆదర్శాలను విన్నాక మీ లక్ష్యం మీ ఆదర్శం మీకు, మా లక్ష్యం మా ఆదర్శం మాకు బాగున్నాయి. మీ ఆదర్శాన్ని మీరు అనుసరించండి, మీకు నచ్చిన దారిని మీరు వెళ్ళండి, దేవుడు మీకు తోడ్పడతాడు అని మీరు భారతీయులతో చెబుతారనుకుంటాను. పాశ్చాత్యులకు ఉన్న లక్ష్యం ఒకటే. అది పైకి ఎంత విరుద్ధంగానైనా కనిపించవచ్చు. లక్ష్యం ఒకటే అని చూసి లక్ష్యాలు వేరువేరని భ్రాంతి చేత కలహించుకోవద్దు అని వారికి వీరికి బోధించటమే నా జీవిత సంకేతం. దుర్లభమైన ఈ జీవిత కనుమలో సంచరించే మనం ఒండూరులకు శుభాన్ని ఆసిద్ధంగాక. రామాయణం మీద రాసుకున్న కొన్ని అంశాలు. ఏ విధంగా ప్రేమ మనల్ని ఎన్నడూ అధోగతి పాలు చేయదో, ఏ విధంగా ప్రేమ వినిమయాన్ని స్వార్థపరత్వాన్ని ఎరగదో, అలాగే మనం సత్కార్యాలు చేస్తున్నా పాపకార్యాలు చేస్తున్నా మనలను ఎన్నడూ విడిచిపెట్టక సదా మన వద్దే ఉండే వాటిని పూజించు. దశరథుడు వృద్ధుడు అయినా అతడు రాజు కాబట్టి తానాడిన మాటకు విరుద్ధంగా నడపలేకపోయాడు. రాముడెక్కడకు వెళ్ళినా నేను కూడా అక్కడికే వెళతాను అని తమ్ముడు లక్ష్మణుడు అన్నాడు. హిందువులమైన మాకు వదిన తల్లితో సమానం. చిట్ట చివరకు రాముడు సీతాదేవిని చూడగలిగాడు. దిగ్బండలాన్ని అంటే చంద్రరేఖ మాదిరి ఆమె కృషించి కాంతిహీనంగా ఉండినది. సీతాదేవి ప్రాతిపత్యానికి ప్రతీక, ప్రతివతా స్వరూపమే. ఆమె తన భర్త దేహాన్ని తప్ప మరొక దేహాన్ని స్పృశించదు. నాటకం, సంగీతం, నాటికనే మ్రత, వాటికవే మతాలు. ఏ పాట అయినా ఏ ప్రేమ గీతమైనా సరే సందేహించవద్దు. ఎవడి మనసు సంపూర్ణంగా కీర్తనలో నిమగ్నమయ్యి అతడు మోక్షం పొందుతాడు. కేవలం దానివల్లే మోక్షం పొందుతాడు. అతడు మరేం చేయనవసరం లేదు. ఒకడి మనస్సు సంపూర్ణంగా దానిలో ఉంటే అతడి ఆత్మమోక్షాన్ని అనుభవిస్తుంది. అది ఆ గమ్యానికే చేరుస్తుందని వారంటారు. భార్య సహమతాలంబి. హిందువు వందల కొద్దీ కార్యాలను ఆచరించాలి. భార్య లేకపోతే గృహస్థుడు ఏ కర్మ చేయటానికి అర్హుడు కాదు. పురోహితులు దంపతులను ఒక్కటిగా చేర్చి వారి కొంగులను ముడివేస్తారు. వారు దేవాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. ఈ విధంగా వారు గొప్ప తీర్థయాత్రలు కూడా చేసి వస్తారు. రాముడు దేహ పరిత్యాగం చేసి పరలోకంలో సీతను కలుసుకున్నారు. సీతాదేవి నిర్మల స్వభావానికి విశుద్ధతకు ప్రతిరూపం. సీత అనే మాట భారతదేశంలో శుభం, పరిశుద్ధం, పవిత్రమైన వాటికెల్లా పర్యాయపదం. ఆమె సకల సుగుణాల రాశి. సీత క్షమాశీలి, సహనశీలి, సదా విశ్వాసి, సర్వదా పరిశుద్ధ వర్తనంగల అర్ధాంగి. అంతటి బాధ అనుభవిస్తున్న రాముని గురించి ఆమె ఒక్క పరుషమైన వాక్యము కూడా పలకలేదు. సీత ఏనాడు హానికి ప్రతిహాని తలపట్టిన సాధ్వి. ప్రతి స్త్రీ సీతాదేవి అవటానికి ప్రయత్నించుగాక. జై